కంచె గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో విచారణ. స్టేటస్ కోను కొనసాగించాలన్న న్యాయస్థానం వివాదాస్పద భూముల పరిరక్షణపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఛార్జ్షీట్పై కాంగ్రెస్ శ్రేణుల మండిపాటు. దేశవ్యాప్తంగా నిరసనలు, న్యాయబద్ధంగా పోరాటం చేస్తామన్న సచిన్ పైలట్. కాంగ్రెస్ నిరసనలపై బీజేపీ నేతల ఆగ్రహం. నేషనల్ హెరాల్డ్ను ఏటీఎంలా మార్చారన్న రవిశంకర్ ప్రసాద్. జపాన్ చేరుకున్న సీఎం బృందం. పెట్టుబడుల సాధనే లక్ష్యంగా వారం రోజుల పాటు పర్యటన. టోక్యోలో నేడు భారత రాయబారితో ఆతిథ్య భేటీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ. 4వసారి విచారణకు హాజరైన నిందితుడు శ్రవణ్ రావు. ఫోన్లోని డేటాను సేకరిస్తున్న విచారణ అధికారులు. జాతీయ స్థాయిలో మరోసారి సత్తా చాటిన తెలంగాణ పోలీసులు. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025లో రాష్ట్రానికి మొదటి స్థానం.